హిమాయత్ సాగర్ 9 గేట్లు 4 అడుగుల మేర పైకెత్తి దిగువకు అధికారులు నీటిని వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ చేశారు. తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలను కూడా పూర్తిగా నిండుకొండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్కి సంబంధించి 1764 అడుగులుగా ఉంటే పూర్తిగా కూడా నీటితోటి నిండిపోవడంతో పూర్తిగా వరద నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఉదయం నుంచి 9 గేట్లు ఎత్తి దాదాపుగా 25,000 క్యూసెక్ల నీటి అవుట్లో వస్తూ ఉంది. ఇంట్లో మాత్రం దాదాపుగా 9,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో వస్తున్న నీటిని వస్తున్నట్టుగా పూర్తిగా కిందకు వదులుతూ ఉన్నారు. నేపథ్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంతా కూడా పూర్తిగా రాకపోకలన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా 2-3 గేట్లు ఎత్తినప్పటికీ కూడా మధ్యలో కొంచెం అప్పుడప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు, రాకపోకలు పునరుద్ధరిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి 9 గేట్లు ఎత్తడంతో ఈ రోజు రేపు కూడా పూర్తిగా కూడా రాకపోకలు బంద్ చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఔటర్ రింగ్ రోడ్ మీద దాదాపుగా 1.5 ఫీట్ పైగా కూడా ఈ యొక్క వరద నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కొత్వాల్ కూడా సంబంధించి కావచ్చు, నాగిరెడ్డి కూడా సంబంధించిన వాళ్ళు, అలాగే అజీజ్ నగర్, శంషాబాద్ ఈ యొక్క విలేజ్లకు వెళ్ళడానికి అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఇక లోకల్స్ కూడా ఉన్నారు. గత సంవత్సరాలుగా కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోడ్డు దాటాలంటే. వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ ఊరన్నా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సో మీకు ఇక్కడ దాదాపుగా రోడ్డు దాటాలంటే చాలా సంవత్సరాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే వర్షం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటే ప్రతి సంవత్సరం 4-5 సంవత్సరాలుగా గేట్లు ఎత్తుతా ఉన్నారు. సో 1 కిలోమీటర్ ప్రయాణించాలన్నా దాదాపుగా 20-25 కిలోమీటర్ ప్రయాణించాల్సి ఉంటుంది. సో అధికారులకి మీ దృష్టికి తీసుకొచ్చారా మీరు ఎప్పుడైనా? ఇంతకుముందు చెప్పినాం సార్, ప్రభుత్వానికి చెప్పినాము, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ విషయంలో. రానికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బ్రిడ్జ్ చేస్తే దీని మీదకే వెళ్ళిపోవడానికి, అటు ఇటు రావడానికి వస్తుంది. ఇది బంద్ అయితే కిస్మత్పూర్ నుంచి, బండ్లగూడ నుంచి, కాళీమంది నుంచి తిరిగి రావడం అవుతుంది. చాలా దూరం అయిపోతుంది. 20 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. 15-20 కిలోమీటర్ల వరకు దూరం అవుతుంది. చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతుంది చాలా. మీరు ఎప్పుడన్నా హెచ్ఎండబ్ల్యూ అధికారులకు చెప్పారా? హెచ్ఎండబ్ల్యూ చెప్పలేదు, కానీ ప్రెస్ వాళ్ళకే ఇట్లా ఇన్ఫార్మ్ చేసినాము. ప్రభుత్వానికి పెద్దవాళ్ళు చెప్పారు, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. అంటే సర్వీస్ రోడ్ హైట్ పెంచడమే ఆయన చెప్పింది. సర్వీస్ రోడ్ హైట్ పెంచాలని చెప్పారు, కానీ అంటే అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ముఖ్యంగా బండ్లగూడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులకి దృష్టికి తీసుకెళ్లారు మీరు? అంటే వాళ్ళకు చెప్పలేము, కానీ ఇట్లనే ఇంతకుముందు కూడా ఇట్లనే డోర్లు ఎక్కిప్పినప్పుడు ఇన్ఫార్మ్ చేసి ఉండే ప్రెస్ వాళ్ళకే. ఇక అప్పటి నుంచి అయితే మళ్ళీ ఎవరు అయితే పట్టించుకోలేరు. మళ్ళీ ఇప్పుడు ఇక అంటే శంషాబాద్ నుంచి ఇటు నుంచి మొత్తం ఐటీ కంపెనీలో డ్యూటీ చేసిన వాళ్ళందరికీ రావాలంటే 15-20 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది సార్. ఆ నుంచి ఇదే రోడ్ వస్తారనమాట వాళ్ళు, ఇదే రూటు పోయేది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెము. ఇదే మన అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు కొంచెం ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మీరు ఎక్కడ, మీదే ఊరు సార్? ఇక్కడ లోకల్ సార్, హిమాయత్ సాగర్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు సార్. గత 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఎటువంటి వాళ్ళు చెప్పినప్పటికీ ఆర్ఎంబీ వాళ్ళు సార్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు శంషాబాద్ వాళ్ళు ఇక్కడ వెళ్ళాలంటే గచ్చిబౌలి షార్ట్ కట్ వెళ్తే 1/2 కిలోమీటర్లు వెళ్తారు వాళ్ళు రౌండ్. ఇప్పుడు ఎందుకంటే కారునోడు అయితే పైనుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే సామాన్యుడు అయితే ఎందుకంటే 2 వీలర్ పైన వెళ్ళాల్సి వస్తుంది, బైక్ పైన. అంటే వాళ్ళు చేసేది అక్కడ 9 గంటలకు జాబ్కి చేరుకోవాలి. అయితే ఇటువంటి సమయంలో వాళ్ళకు చాలా ఇబ్బంది. ఒక 15 కిలోమీటర్లు తిరిగి అక్కడ పోయే వరకు జాబ్లో కూడా రానియట్లేదు. చాలా అంటే చాలా ప్రతి సంవత్సరం ఇలాగనే ఇబ్బంది పడుతుంది. కాబట్టి పై అధికారులు గ్రహించి ఒక ఫ్లైఓవర్ శాశ్వతంగా ఏర్పాటు చేస్తే ఇక్కడ మా గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ ఉపయోగపడుతుంది అని మా యొక్క ఆశ సార్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో రాబోయే 2-3 రోజులు కూడా పూర్తిగా ఈ యొక్క సర్వీస్ రోడ్ని అయితే క్లోజ్ చేస్తామని చెప్పేసి చోటు పోలీస్ అధికారులు కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.